మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి గౌరవ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన హైడ్రా చట్టం, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఎవరైతే చెరువులను ఆక్రమించుకొని అక్రమ కట్టడాలను నిర్మించి జనజీవనానికి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో అటువంటి ఆక్యుపైయర్స్ అందరి మీద కఠిన చర్యలు తీసుకున్నానికి ఏర్పడినటువంటి ఈ చట్టాన్ని సాధారణ ప్రజలుగా మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం. అది కేవలం హైదరాబాద్ జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, హెచ్ఎండబ్ల్యూఎస్ పరిధిలోనే కాకుండా మన తెలంగాణలో ఉన్నటువంటి మిగతా 32 జిల్లాలకు కూడా ఈ హైడ్రా చట్టాన్ని కొనసాగించాలని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అలానే ఒక మంచి ఆఫీసర్ ని దానికి ఏర్పాటు చేసి త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక మంచి పథకాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజంగా అభినందిస్తున్నాను. మన సూర్యాపేటలో కూడా సద్దల చెరువును ఆక్రమించుకొని, నల్ల చెరువును ఆక్రమించుకొని, పుల్లారెడ్డి చెరువును ఆక్రమించుకొని కట్టడాలు నిర్మించినటువంటి వాటిపైన కూడా జుడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రానున్న భవిష్యత్తు తరాలలో వరద ముంపుకు గురి కావద్దని అంటే చెరువులను రక్షించుకోవాలి. అలానే ఆ చెరువులను రక్షించుకొని, ఆ చెరువులను ఆక్రమించుకొని కట్టినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసి సాధారణ ప్రజలందరికీ కూడా మంచి జీవన విధానాన్ని అందించాల్సినటువంటి అవసరం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దీన్ని కూడా హైడ్రా అనేది కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం చేయకుండా మొత్తం ఉన్నటువంటి 32 జిల్లాలకు కూడా పరిమితం చేసి ప్రతి ఒక్క దగ్గర హైడ్రా పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసి వాటిలో వచ్చేటువంటి వినతులలో ఆ వినతులు ఉన్నటువంటి వినతి పత్రాలను తీసుకున్న తర్వాత వాటిలో ఎంతవరకు అయితే చేయగలమో వాటన్నిటిని కూడా చేసి సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి నేను ఈ ద్వారా తెలియజేసుకుంటాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఏదైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏళ్ల క్రమంలో పూర్తి స్థాయిలో కబ్జాలకు గురి చేసి చెరువు ప్రాంతాలని అన్యాక్రాంతం చేసి రేలు దందా చేసిన వాళ్ళందరికీ కూడా ఒత్తాసుగా వాళ్ళకు ఏడికాడికి ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం వాళ్ళకు సంధానకర్తగా ఉన్న ప్రభుత్వాన్ని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనే దాని మీద తీసుకొని ఏదైతే భూములు, చెరువు ప్రాంతాలు అన్యాక్రాంతం చేసిరో పూర్తిగా చూసుకుంటే మంచి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న రియల్టర్స్ మొత్తం ఏడికాడికి కబ్జాలు గురి చేసి ప్రజల్ని ఏడికాడికి ఏడిపించి వాళ్ళ దగ్గర ధనం అనవసరంగా అక్రమంగా దోచుకున్న పరిస్థితి జరిగింది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ వర్షాలు వస్తున్న క్రమంలో కాలువలు మొత్తం, చెరువులు మొత్తం చిన్నగా అయిపోయి పూర్తి స్థాయిలో వరదలు రోడ్ల మీద ఉండి మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇటువంటి దాన్ని పూర్తి స్థాయిలో గమనించి సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దాన్ని మనం పూర్తి అందరం కూడా విశ్వసించి అందరూ కూడా జయజయలు పలుకుతున్న సందర్భాలు అయితే చూస్తున్నాం. కాబట్టి ఇది హైడ్రా అనేది ఒక హైదరాబాద్ కే పరిమితం కాకుండా సూర్యాపేటలో కూడా ఎక్కడైతే గతంలో ఇక్కడ మెడికల్ కాలేజ్ కట్టిన పరిస్థితి ఉంది, ఆ కాలేజీ కూడా కడుతున్న సమయంలో అక్కడ మునిగిపోవడం జరిగింది. కాబట్టి అక్కడ ఏదైతే అక్రమాలుగా రియల్టర్స్ ఏడికాడికి రేల్ దందా చేసి మొత్తం ప్రభుత్వ భూములు మొత్తం కబ్జా చేసిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా వెలికి తీయాలి. ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలు మొత్తం కూడా అంతటా కూడా రాష్ట్రం మొత్తంలో కూడా అన్నిట్లో కూడా ఏడికాడికి ఇటువంటి జరిగిన వాటిని అన్ని కూడా వెలికి తీసి ఏడికాడికి మొత్తం మళ్ళీ ప్రభుత్వ భూములాగా, చెరువులాగా ఉంచితే మళ్ళీ సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి ఏదైతే ఉన్నత స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియల్టర్స్ కు పెంచి పోషిస్తున్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఏడికాడికి అనగదొక్కి ఈరోజు సదల్ చెరువు చూసినాం, అక్కడ ఏదో హోటల్ అని కట్టిరు, అవన్నీ కూడా కబ్జా జరిగినాయి. కాబట్టి అటువంటి వాటిని కూడా అన్నిటిని కూడా ఏడికాడికి వెలికి తీయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ద్వారా మీ మీడియా ద్వారా నేను ప్రజలకి ఇదైతే సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు హైడ్రా అనేది రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ లో ఒక్కటే పనిచేస్తుంది. దాన్ని పనితనం చూసి దాని రాష్ట్రం అంతా కావాలని మన నెకరేకల్ ఎమ్మెల్యే గారు అయితేనేమి, నల్గొండ ప్రజలు అయితేనేమి చాలా మంది కోరుకుంటున్నారు. హైడ్రా అనేది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పనిచేస్తున్న సంస్థ. రంగనాథ్ గారు ఎవరికి లొంగే వ్యక్తి కాదు. గతంలో నల్గొండ, కరీంనగర్ లో పనిచేసిన వ్యక్తి. హైడ్రా ఈరోజు చూసుకుంటే రేవంత్ రెడ్డి సీఎం గారి తమ్ముడైన తిరుపతి రెడ్డి గారు కూడా నోటీసులు ఇచ్చారు. దీన్ని బట్టి మనం ప్రజాపాలన ఏ విధంగా సాగుతుందనే తెలుసుకోవచ్చు. ఎవరిని ఉపేక్షించేది లేదు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కూడా హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి ప్రజలంతా హైడ్రా వల్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే కొంతమంది చిల్లర రాజకీయాల కోసమో, రాజకీయ లబ్ధి కోసమో హైడ్రా ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది, మా అన్ని కరెక్టే ఉన్నాయి అని ప్రజలని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, తప్పుదో పట్టిస్తున్నారు. కానీ హైడ్రా మాత్రం ఎప్పటికీ ఇలాగే పనిచేసి ఎవరిని వదలకుండా చెరువులను ఏ ఉద్దేశంతో అయితే అది ఏర్పడదో చెరువులను కాపాడాలి, హైదరాబాద్ లో ఉన్న ఈ వరదలు ముంపులు గురి కాకుండా, కబ్జాలను గురి కాకుండా ఎవరిని వదలకుండా ఆ చెరువులను పునరుద్ధరించుకుంటే భవిష్యత్ తరాలు బాగుపడతాయి. లేదంటే భవిష్యత్తులో మనందరం చాలా ఇబ్బంది పడతాం. మరో బెంగళూరుగా చూడొచ్చు హైదరాబాద్ ని ఖచ్చితంగా. కాబట్టి సూర్యాపేటలో ఒక ఎన్ఎస్యూ నియోజకవర్గ అధ్యక్షుడిగా నేను కాంగ్రెస్ పార్టీ
తరపున కాకుండా ప్రజల తరపున మాట్లాడుతున్నా. హైడ్రా అనేది ఎవరిని ఉపయోగించదు. FTL బఫర్ జోన్ ఏదైతే ఉందో దాంట్లో మా ఇల్లున్నా కూలగొట్టమని స్వచ్ఛందంగా మేమే కంప్లైంట్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఏది కాదు, పార్టీ అని కాదు, ప్రజలు ముఖ్యం, ప్రజాపాలనే సంక్షేమం. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అంతటా మంచి జరుగుతుంది, జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు.